వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్స్ ప్లాట్స్ వివాదంలో మీ కుటుంబం పైన ఎమ్మెల్యే గారు సంచలన ఆరోపణ చేశారు. కేవలం మీ కుటుంబ స్వార్థం కోసమే అప్పట్లో ఈ వేలంపాట నిర్వహించారనేసి మీ మీద ఆరోపించారు. దీని మీద మీ సమాధానం? నేను ఆ వీడియో చూసిన, మా కుటుంబం పేరు ఎక్కడ చెప్పలా. పరోక్షంగా అంటే నేను చెప్పలేదని ఆయన అంటాడు, మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన నా నోటి నుంచి నేను అన్నా, ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే రామకృష్ణ గారు అని నేను అన్నా. ఆఫీసర్లు ఇల్లీగల్గాను టీపీఓ అన్నాను, ఇన్ఛార్జ్ కమిషనర్ అన్నాను, సంతకాలు పెట్టేది వాళ్ళు. ఎక్కడన్నా తప్పుడు కేసులు పెడితే చేసేది పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళని నియంత్రించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించి తప్పులు చూపించి ప్రభుత్వానికి ఇక్కడున్న ఎమ్మెల్యేగా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకొని వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. టౌన్కి కానీ కాన్స్టిట్యున్సీ వెంకటగిరి నియోజకవర్గానికి కానీ 4 మంచి పనులు చేసి ఏ విధంగా చేస్తాము. వెంకటగిరి టౌన్కి రింగ్ రోడ్ అన్నా, ఎలక్షన్ ముందర రామకృష్ణ గారు కూడా అన్నారు, దాని సంగతి ఏమైందని అడిగినా. ఏం లేదు. సో ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు దానికి మాట నిలబెట్టుకోవాలా. ఆయన సొంత మండలం లక్కిలి మండలం ఆల్తూర్పాడులో ప్రాజెక్ట్ టెంకాయ కొట్టారు. ఇది వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరగలేదు. మీరు టెంకాయ కొట్టారు కదా ఆ రోజు, 2 సంవత్సరాలు వస్తుంది. కథలకి ఏది టేకప్ చేయండి, అవసరం కదా, మన రైతులకు అవసరం, అది చేయండి. టౌన్లో 110 కోట్లతో అమృత్ 2 కింద డిపిఆర్ అన్ని రెడీ చేసింది నేను. ఎందుకంటే మన టౌన్ పెరిగింది, జనాభా పెరిగింది. ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేదురుమల్లి రాజలక్ష్మమ్మ మంత్రిగా ఉండి చేస్తే అది 30 సంవత్సరాలకు సరిపోద్ది అనుకుంటే జనాభా పెరిగి ఇప్పుడు మనకి ఇంకా ట్యాంకులు కావాలా, పైపులు మార్చాలా. దాని కింద 110 కోట్లు శాంక్షన్ అయ్యి డిపిఆర్ కూడా క్లియర్ అయింది. అంతవరకు చేయించగలిగాము. మీరు టేకప్ చేయండి, మంచి పనులు చేయండి. 100 ఎకరాల పైన నగరవనం తెచ్చింది వైఎస్ఆర్ హయాంలో నేను. కానీ నాకు తొందరగా ఒక రాయి వేయాలి, నా పేరు కావాలని కాదు. దాని మీద మీరు రాయి వేసుకున్నారు, మీ పేరు పెట్టుకున్నారు, మంచిదే, డెవలప్ చేయండి.
దాని క్రెడిట్ మీకు రాదు. మంచి పనులు చేయండి. మీ దృష్టికి తీసుకురమ్మన్నారు కదా, తప్పులు తీసుకొని వస్తున్నాం. సో నాకు తెలిసి నా పేరు కానీ మా పెద్దల పేరు కానీ నేదురుమల్లి అనే పేరే ఉచ్చరించలేదు. మరి ఆయన చెప్పినప్పుడు నేను దానికి జవాబు పెట్టి చెప్తాను. సార్, ఉచ్చరించకపోయినా వెంకటగిరి ప్రజలకు అందరికీ తెలుసు, మంత్రి రాజలక్ష్మి గారి హయాంలోనే వేలంపాట జరిగాయనేసి. చెప్పండి ఆయన్ని, దానికి జవాబు ఇస్తా. దానిదే ఉంది, పేరు చెప్పండి, దానికి జవాబు ఇస్తా. సార్, ప్రజెంట్ మీరు వైసీపీ ఇన్ఛార్జిగా విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ మీద మీ పార్టీ తరఫున స్టాండ్ ఏంటి? నేను ఇన్ఛార్జిగా ఉన్న 1 సంవత్సరంలో ఈ ఇష్యూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కలెక్టర్ దృష్టికి అప్పుడు జేసీ గారిని కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వ పరంగా జరిగిన ఆక్షన్కి వ్యాలిడిటీ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది, ఆ ప్లాట్లు ఐడెంటిఫై చేసి అది ఆ టైంలో ఎక్కడైతే చేశారో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఒక క్రీడా ప్రాంగణంగా నడుపుతున్నారు కాబట్టి ఒక సైట్ ఇమ్మని వాళ్ళు కోరుకున్నారు. అదే విషయం నేను ఆ రోజు కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు జేసీ గారిని పంపించేసి ఒక సైట్ ఇస్తామని చెప్పేసి ప్రక్రియ మొదలైంది. ఇంతలోకి ఎలక్షన్ రావటం, ఆ ప్రక్రియ ఆగిపోవటం. ఇప్పుడున్న ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు దాన్ని టేకప్ చేసి వాళ్ళకి ఆ ప్లాట్లు ఇస్తే చాలా సంతోషం. చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, దానిలో ఎవరు కాదనేదిగా లేదే. 100% ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో తీసుకున్నారో డబ్బులు కట్టి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, దానికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి ఉంది. దానిలో డిస్ప్యూట్ అనేదే లేదు.